గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. వెల్కమ్ బ్యాక్ టు డే ట్రేడ్ జోన్. ఈరోజు నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయింది. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్ట్, నిన్న మొత్తం ఒక ఛానల్ ప్యాటర్న్లో ఫామ్ చేసి ఈరోజు బ్రేక్అవుట్ ఇచ్చింది ఇన్ ద ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్. ఓకే, మంచి ర్యాలీ అయితే చేయడం జరిగింది ఈరోజు. అండ్ ఓకే, స్మాల్ పుల్ బ్యాక్ మళ్ళీ ట్రై చేస్తుంది డే హైని రీచ్ కావడానికి. బట్ డే హైని రీచ్ అయ్యి పైకి వెళ్తుందా? అండ్ మనకు 14,600 దగ్గర మంచి రెసిస్టెన్స్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఓకే 14,600, యా 14,600. ఓకే, బట్ ఓవరాల్ ట్రెండ్ వచ్చేసి ఆబ్వియస్లీ అప్ ట్రెండే ఉంది. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మంచి ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది ఈరోజు? ఓకే, బ్యాంక్ నిఫ్టీ, what is this? Oh, volatility and panic situation because of pandemic. So I think everyone knows, Karnataka lo 14 days strict lockdown అయిందని నిన్ననే న్యూస్ వచ్చింది. I think because of that this candle formed. Okay, anyway it recovered with good thing. Okay, anyway, but Nifty seems positive. Nice. Opened here, gap up and gap covered, and went high and small pullback and okay, overall uptrend. So మనం ఇక్కడ ఫ్లాగ్ సిచ్యువేషన్ వస్తుంది. ఫ్లాగ్ బ్రేక్అవుట్ ఏమైనా ఇస్తే ఓకే, చూసాం ఇది ఎట్ సైడ్ అప్ సైడ్ బ్రేక్ అవుతుందా, డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా. ఓవరాల్ ఓకే, ఆల్రెడీ 0.56% ఉంది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ 0.56%. సో బోత్ ఆర్ ఇన్ సేమ్. యూజువల్గా అయితే మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చెక్ చేస్తే ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ టు బీ ఇంక్రీజ్ లైక్ డబల్. ఇఫ్ ఇట్ ఈస్ నిఫ్టీ 0.5 ఉంటే బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ 1% హైలో ఉండేది. బట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే నెగిటివ్ సైడ్లో మూవ్ అవుతుంది. బట్ ఎనీవే ఆల్మోస్ట్ చూద్దాం, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ అవుతే వీ కెన్ ఫోకస్. ఫిబొనాచి డ్రా చేస్తే వావ్, సూపర్. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా 0.382% దగ్గర యాజ్ పర్ ఫిబొనాచి ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. ఓకే, we consider as a pullback here, and nice pullback, and it moved to 1. Okay, it is forming like one flag. Okay, nice. It is flag is breaking out.
almost, and the percentage, okay, 0.12 percentage. We can expect 0.12 percentage. But breakout ante everyone knows, right? So it should close above this flag. Chances to go here and to go here. We'll see how much it will move after breakout. Wow, so it closed above flag, and it is moving towards resistance, or okay. ఆల్మోస్ట్ చాలా రోజుల దగ్గర నుంచి నిఫ్టీ ఒకటే రేంజ్లో ఉంది. అది 14,422, 14,580. దిస్ ఇస్ ద 2 days high, అండ్ చూడాలి ఇఫ్ ఇట్ ఈస్ క్రాస్డ్ టుడే ఆర్ నాట్. అండ్ ఈరోజు రిజల్ట్స్ వస్తే స్టాక్స్లో రిజల్ట్స్ హెచ్డిఎఫ్సి ఏఎంసి ఉంది, టీవీఎస్ మోటార్ ఉంది, నామ్ ఇండియా ఉంది, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్, ఇంకా మారుతి, బజాజ్ ఫైనాన్స్. సో ఓవరాల్ రిజల్ట్స్ టుడే రిజల్ట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద న్యూస్. ఓకే, వీ కెన్ కన్సిడర్ హాయ్ ఫ్రెండ్స్. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎప్పుడైనా ఫ్లాగ్ బ్రేక్అవుట్, ఈ ఫ్లాగ్ ఎంత రేంజ్ ఉంటుందో మనకు అంత రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూడవచ్చు సేమ్ థింగ్ హ్యాపెన్, అండ్ అట్లీస్ట్ వీ కెన్ వెయిట్ ఫర్ నెక్స్ట్ రెసిస్టెన్స్. అండ్ ఆప్షన్ చైన్ చెక్ చేస్తే okay, 14,650 is the ATM. Wow, nice, good move. Means 14,700 is the resistance. Oh, 14,700 means nearest thing is a 14,600. We can consider 45,000. And support, wow, it seems interesting, 78,000. So 14,500 and a good support zone. Green, yeah, ఇది మన గుడ్ సపోర్ట్ జోన్. 14,600 is the nearest resistance. చూద్దాం, అండ్ we can expect for small pullback, and it will goes high. నైస్, మంచి ర్యాలీ అని చెప్పవచ్చు మనం. see how here and here, nice pullback and a fight breakout. okay, మంచి
సో ఎనీవే డే హైని క్రాస్ చేసింది కాబట్టి మనం ఫిబొనాచి ఇక్కడ నుంచి ఓకే. సో మనము ఫ్లాగ్ది ఇది కన్సిడర్ చేసుకోవచ్చు 0.5 ఆర్ హియర్. ఓకే, చూడాలి హౌ ఇట్ విల్ గో అనేది. ఆర్ఎస్ఐ పరిస్థితి ఓకే, 70. ఓకే, ఇట్ సీమ్స్ లైక్ ఎ గుడ్ సైన్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ మంచి ర్యాలీ చేస్తుంది ఇప్పుడు. బ్యాంక్ నిఫ్టీ ఓకే, అగైన్ ఒక ఛానల్లో స్టక్ అయినట్టుంది. ఇది మాత్రం బ్రేక్అవుట్ ఇస్తే మంచి మూమెంట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ కమింగ్ టు ద నిఫ్టీ ఓకే, స్టిల్ ఫైటింగ్. పాండమిక్ సిచ్యువేషన్ ఏమైనా ఎఫెక్టివ్లో ఉంటుంది అనుకున్నాను, బట్ ఫస్ట్ క్యాండిల్లోనే ఒక క్లారిటీ వచ్చేసింది అనుకుంటా. సో హై వాలటాలిటీ అంతా ఇక్కడే ఉండిపోయింది. నెక్స్ట్ మంచి ర్యాలీ చేసి మంచి పుల్ బ్యాక్ ఇచ్చి మంచి అగైన్ ర్యాలీ చేసింది విత్ ఫ్లాగ్ బ్రేక్అవుట్. సో ఈరోజు ఆల్ సెక్టర్స్ is showing in green. So again it is fighting. స్మాల్ క్యాండిల్స్ అగైన్ బ్రేక్అవుట్, మళ్ళీ స్మాల్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి. చూద్దాం ఎన్ని క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. మోస్ట్లీ ఫోర్త్ క్యాండిల్ ఆర్ ఫిఫ్త్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. ఇలాంటి స్మాల్ బ్రేక్అవుట్స్ అయితే 4 to 5th క్యాండిల్లో బ్రేక్అవుట్స్ ఇస్తాయి. చూద్దాం అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుందా, ఇది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుందా. అండ్ డౌన్ సైడ్ అయితే ఇమీడియట్ సపోర్ట్స్ ఉన్నాయి అండ్ అప్ సైడ్ కూడా ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. సో ఓకే, బట్ ఇక్కడ మాత్రం బ్రేక్అవుట్ అయితే మాత్రం 14,600 కూడా మనకు బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ 14,650
నెక్స్ట్ 14,650, నో 14,700. మంచి ఓఐ బిల్డప్ అయింది ఇక్కడ. ఓకే, ఇట్ ఈస్ కమింగ్ డౌన్. ఓకే, ఇది ఇప్పుడు ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది మనం చూడాలి. మోస్ట్లీ ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకొని మళ్ళీ ర్యాలీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎనీవే విల్ చెక్ దట్. ఓకే, స్మాల్ పుల్ బ్యాక్ ఇచ్చింది ఫ్రమ్ రెసిస్టెన్స్ సైడ్ నుంచి, బట్ ఇంకా మన సపోర్ట్ రేంజ్కి రాలేదు. ఓకే, చూద్దాం. వన్స్ సపోర్ట్ తీసుకొని పైనకి ర్యాలీ చేస్తుందనంటే ఇది బ్రేక్అవుట్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. అదర్వైజ్ అందరికీ తెలిసిన విషయమే, పాండమిక్ సిచ్యువేషన్, అది ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి దీస్ డేస్ ఎస్పెషల్లీ. సో వొలటైల్ ఇప్పటికీ మనకు ఎక్కువగానే ఉంటుంది. సో మనకు నెక్ లైన్ వచ్చేసి ఇది. మనము ఇది కాక బ్రేక్ అయితే మనం షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే, మనకు సపోర్ట్ తీసుకొనైనా పైనకి ర్యాలీ చేయాలి, లేకపోతే సపోర్ట్ బ్రేక్స్ అంటే బ్రేక్ డౌన్ అవ్వకుండా కిందకైనా రావాలి. వన్స్ we can consider. So RSI is moving down and it is nearby moving average. Okay, these are the extra confirmations to come down, but we need to wait. అంటే ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది ఇక్కడ పాయింట్. సో మంచి ర్యాలీ అయితే చేసింది, బట్ మనం నిన్న కూడా చెక్ చేసుకోవచ్చు, బాగా ట్రై చేసింది కిందికి రావడానికి, బట్ నైస్ ఒక ఛానల్ ప్యాటర్న్లో ఉండిపోయింది, మంచి సస్టైన్ అయింది నిన్న. సో అందుకే ఈరోజు మంచి బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఛాన్సెస్. సో మనం చెక్ చేయొచ్చు ఛానల్ ఎంత రేంజ్లో ఉంది. సో ఆల్మోస్ట్ 0.37%. 0.37, wow, given 0.6%. Superb. So almost double of the channel. So that's why it given pullback. We can expect that. Wow, ఇక్కడ 2 major things and our support as well as moving average. Nice. బట్ ఇది మాత్రం బ్రేక్ అయితే మాత్రం కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడి వరకే ఆర్ ఇక్కడి వరకు, ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ తీసుకోవచ్చు. బట్ నౌ we can expect one breakout or if it goes higher. పేషెన్స్ ఏం లేదు, పేషెన్స్గా చూడమే. సో సమ్ టైమ్స్ నో ట్రేడ్ ఈజ్ ద బెస్ట్ వన్. No trade is a good trade. ఓకే, మంచి పైనకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఓకే సపోర్ట్ అయితే తీసుకుంది ఇక్కడ మనం చెప్పొచ్చు దీన్ని బట్టి. ఆర్ బట్ మనకైతే ఎంట్రీ పాయింట్స్ అయితే ఇప్పటివరకు ఏం లేవు. ఈవెన్ హయ్యర్ బ్రేక్అవుట్స్ అయినా వీ డోంట్ నో హౌ మచ్. ఇప్పుడైనా మనకి రిజెక్షన్ లైక్ హియర్ ఇక్కడ ఎంటర్ అయ్యి
some pullback and it will go high, some pullback it will go high. You can check that. సో ఇక్కడ మన అనాలిసిస్ వర్కౌట్ అయింది. 14,600 బ్రేక్అవుట్ ఇచ్చేసింది. నైస్. వాట్ ఎవర్ వీ ఎక్స్పెక్టెడ్, ఇట్ వర్క్ ఫైన్. సో ఆప్షన్ చైన్ వస్తే ఓకే, స్టిల్ 14,650 ATM. ఓకే, 14,700 is a good resistance still. అండ్ మనకు సపోర్ట్, వావ్, దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్. 14,500. వావ్, ఇట్స్ అమేజింగ్. Stop loss here. Okay, we can consider this. చూడాలి మన we don't know. రెసిస్టెన్స్, నియరెస్ట్ రెసిస్టెన్స్ ఏమైనా ఉన్నాయా? వావ్, ఉన్నాయి. బట్ మనం 15 minutes ఛానల్ బ్రేక్అవుట్ కూడా అయింది. అవసరం హియర్ again 15 minutes flag breakout. We can expect this 0.38%. here. సో అప్సైడ్ momentum అయితే వస్తుంది, బట్ need to wait for our target. So as per channel breakout, as per flag breakout, it will move till here 14,655, but this is not a resistance. As per channel breakout, we can consider this as a target, and first target this one. If it will breaks this resistance,
we can trail the stop loss, but I don't think uh, okay, finally the nice way, but we don't know where it will take for profit booking, or it is continuing rally here, breakout. Okay, we can expect to be here at least. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి we cannot take risk. So high volatility, high volume, and news is everything will come. Okay, top level rejection. But వన్ అవర్ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ నో రైట్. Oh, not that much. We don't consider as a resistance. Okay. Okay, we need to consider as a pullback. Continuous realization got at least we can see one pullback and it will break out, otherwise our stop loss will get hit. Open interest. So 14,500 here, 14,650, 14,600. Oh, compared to puts, call is high, like here in put tradition is happening. Yeah, 14,650, right? 14,600. 14,600. Put writing is here. Put change in interest is put is higher than the calls, and open interest. Okay, this put writing, we can see how put writings are doing in change in like open interest. Wow, it reversed. Fourteen six hundred. Yeah, 1 lakh, 11 lakhs 25,000, 17 lakhs 31,000. So put rating is high compared to calls.
option chain. ఇక్కడ చెక్ చేయొచ్చు వాల్యూమ్ ఎంత ఉంది. సో compared to all the strike prices, volume is increasing. We can check there, and change in OI also it is increasing, and this is in call side, and 14600 side we can observe huge volume, and change in OI also put side is more for like a put side particular ATM 14600, 14650, just 84 lakhs we can change, but change in voice not that much as compared to 14600 strike price. But okay, the 14650, if it will reach 14650, okay, premiums are very low. Okay, 2079, okay, it is a reasonable, as not that much of like a strong momentum is not there. Okay, fighting breakout, nice strategy today market. So India VIX situation ఎలా ఉంది? So 23.15 India VIX. Okay, India VIX is support for India VIX. See how I got. So okay, you can expect positive momentum from here, and India VIX also it seems to be negative. If it breaks from here, it is a good support for India VIX. We can check the previous day low. So breakout happened in India VIX. We can check our, okay, it is nearby to achieve our target. ఏం లేదు, జస్ట్ ఇది మన టార్గెట్ సైడ్ వెళ్తుందా లేదా అని మల్టిపుల్ థింగ్స్ వీ నీడ్ టు వెరిఫై, ఎస్పెషల్లీ ఇండియా విక్స్, ఆప్షన్ చైన్, అండ్ వాల్యూమ్ ఇండెక్స్, everything. Volume index nothing but India VIX only. Okay, like here option chain.
premiums, and a change in OI also it is high in put side compared to the call side, especially in 14600 strike price. So we can consider this situation as like a positive momentum only. So I'm just rewiring these things when you are like in if it is going up, so everyone will think like so almost in the momentum వచ్చింది definitely correction రావచ్చు. ఇది హయ్యర్ లెవెల్ రిజెక్షన్ అని కన్సిడర్ చేసేసి ఇక్కడ సెల్ చేసి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ కూడా సో మనము అది పుల్ బ్యాకా లేకపోతే ఏంటంటే మనకి ఇక్కడ వరకు మనకి సెల్లింగ్ ఛాన్సే లేదు అసలుకి. సో ఇట్ ఈస్ కంప్లీట్ అప్ ట్రెండ్ అండ్ మనము 15 minutes బ్రేక్అవుట్, 15 minutes ఫ్లాగ్ బ్రేక్అవుట్ అండ్ 5 minutes ఫ్లాగ్ బ్రేక్అవుట్, it will gives good results right from here, and flag breakout, and it gives some small pullback, and again it took that support here, uh, moving average as well as our support, and it took rally from here. So we can consider this as like a good sign to be a uptrend. So don't take trades against trend. Everyone tells you trade with trend and everything, but need to ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు ఇది గ్యాప్ అప్ అయింది అండ్ ఈ గ్యాప్ కవర్ చేసింది, సో లెస్ ఛాన్సెస్ టు కమ్, and it closes the candle above the resistance or else above the channel. నిన్న ఫామ్ చేసిన ఛానల్ పైన క్లోజ్ చేసింది, సో ఆబ్వియస్లీ ఛానల్ బ్రేక్అవుట్ ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంత హ్యూజ్ ఆల్మోస్ట్ డబుల్ ఎక్స్పెక్ట్ చేసిన అక్కడ నుంచి పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేసింది. సో ఎప్పుడైనా మనకు అప్ ట్రెండ్ వచ్చేసి ఫైటింగ్ జరిగి బ్రేక్అవుట్ పుల్ బ్యాక్ అండ్ అగైన్ ఇట్స్ స్ట్రగ్లింగ్ హియర్ అండ్ బ్రేక్అవుట్ ఫ్రమ్ హియర్, వీ కెన్ ఎక్స్పెక్ట్ దాట్. As per this flag breakout, we can consider this is the target, but our target is minimal and reasonable. Okay, we can consider this is not a real trade, so how it could be another, we can expect that it is not a real trade. Okay, but when you are confident with back testing only, you can trade in real time. That is my experience, so you guys can consider. I thought so. So if it will helpful for anyone, great. But back test is mandatory for everyone for couple of months. అది బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది, ఈవెన్ షోయింగ్ దట్ హౌ we can enter, how will consider this like a good trade. సో బ్యాక్ టెస్ట్లో స్టాప్ లాస్ హిట్ అయింది, ఎస్టర్డే స్టాప్ లాస్ హిట్ అయింది, పెద్ద ఏముండదు. సో మనకు రియల్ టైంలో స్టాప్ లాస్ అంత ఈజీగా చేసుకోలేం, బట్ మనము ఒక గుడ్ డెసిషన్తో వెళ్ళేసి స్టాప్ లాస్ చేసుకుంటే ఫైన్. అది వితౌట్ బ్లైండ్ ట్రేడ్స్ వెళ్ళేసి మనం స్టాప్ లాస్ తీసుకొని దాన్ని ఇంకా సో కవర్ అవుతుంది అని వెయిట్ చేసి అవన్నీ నేను కూడా చేశాను. సో యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, బ్యాక్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్ అట్లీస్ట్. మీకు అర్థమవుతుంది ఎక్కడ ఫ్లాగ్ బ్రేక్అవుట్స్ వస్తుంది, ఛానల్ ప్యాటర్న్స్ ఏంటి, మనకి క్యాండిల్ స్టిక్స్ మూమెంట్ ఎలా ఉంటుంది, వీ కెన్ ఎక్స్పెక్ట్ దాట్. చూడాలి మన ట్రేడ్ ఆల్మోస్ట్ 14,630 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వస్తుంది డౌన్ సైడ్ ఫార్
target needs to be achieved actually. ఓకే, మనం కమెంట్ చేయలేము కాబట్టి మార్కెట్ ఏం చెప్తే అది వినాలి అంతే. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనం డిమాండ్ చేయొద్దు మార్కెట్ని. సో ఓకే, మేబీ డ్రాస్టిక్ చేంజ్, some news, something is happening behind that. We can expect that it will came like around here. If it breaks, our stop loss will get hit. At least వెయిట్ చేయాలి మనం. చూద్దాం ఎంతవరకు ఇది సస్టైన్ అవ్వగలదు. పుల్ బ్యాక్ అయితే ఓకే, some news, something will be happened behind that. We cannot modify anything, and we cannot say anything. As per technicals and as per graphs and as per data, it will go high, at least 14,650. Let's see. ఒకసారి ఇండియా విక్స్ సిచ్యువేషన్ అంటే it is still 23. So Nifty seems okay, should not go, but it is not a panic selling and not a that things. It is a small pullback we can consider. చూద్దాం, ఇది పుల్ బ్యాక్ కాలేదు అని అంటే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది యాజ్ యూజువల్. బట్ మై స్ట్రాంగ్ ఫీలింగ్ ఇట్ goes high. Okay, breakout. But if it's still breakout, it will come here or here. If it is a strong rejection from here, it will go high, and if it will come like this with momentum, and it took some time here, it will wait, and we don't know exactly, but how much percentage it given? 0.18. Very bad trade. చూద్దాం how it moves అనేది. It will coming like a rocket to hit the stop loss. చూద్దాం నెక్స్ట్ టైం మనం ఎంత కాషియస్గా ఉండాలో విల్ థింక్ అబౌట్ దాట్. బట్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనేది మ్యాటర్ ఇక్కడ. మన స్టాప్ లాస్ హిట్ అయితే
ఈరోజు అంత అవసరం లేదు, బ్యాక్ టెస్టే కాబట్టి. సో ఇది నెగ్లిజెన్స్ ఉంటుంది మనకి. సో రియల్ ట్రేడ్ ఇలానే చేస్తే కష్టం. సో రియల్ ట్రేడ్స్ని మనం ఎంత కాషియస్గా తీసుకోవాలో దీన్ని బట్టి మనం జస్ట్ నా స్టాప్ లాస్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ and I look for target at least our high. So be with the rules, either target or stop loss. వన్స్ మన స్టాప్ లాస్ హిట్ అయిందంటే ఎగ్జిట్ అవుదాం. ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ ర్యాలీ టు ద డౌన్ సైడ్. వాట్ హ్యాపెండ్? 1149. Okay, premiums are still same. Mm, 11,492, 5,006, 550. It's very 19,128. Support is a 14,500. 14,600. Yeah, it is a good thing. It will wait for some time. 14,600. Good resistance, and so now it became a support. So it will act like a support. 14,600. Okay, good. We'll see how it will go అనేది. We can wait. సో మనకి ఇక్కడ నుంచి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 0.37%. ఓకే, పుల్ బ్యాక్ ఎంత వచ్చింది? 0.20, some 0.21%. Okay. It took support here with reasonable candle, and it is rallying towards upside. So if it breaks, our target will achieved. Let's see how it will behave and how it will. Need to wait for some more time.
ఇక్కడ మనకు చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ కూడా మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొనే మనకు. సో మూవింగ్ యావరేజ్ ఈజ్ లైక్ అ సెకండ్ కన్ఫర్మేషన్ ఫర్ అస్. లైక్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మంచి ర్యాలీ చేసింది. సో అగైన్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఇవి రిమూవ్ చేసేద్దాం. థింక్ ఇప్పుడు మనకి కొత్తది ఫామ్ చేస్తుంది ఫ్లాగ్. రైట్. ఓకే. ఎస్. మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఈధర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. చూద్దాం. అప్ సైడ్ ఇస్తే మంచి బ్రేక్అవుట్ ఇస్తుంది. సో బట్ వీ కెనాట్ సే. డౌన్ సైడ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. So downside, we can expect at least 0.15%. So almost వన్స్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయితే మాత్రం మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓకే, ఇట్స్ ఫైన్. బట్ ఇక్కడికి వచ్చి స్టే చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో దిస్ ఇస్ ద సపోర్ట్ థింగ్. సో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ సపోర్ట్ హియర్. Definitely it will break the moving average and it will come down. I know, can expect that. So here is a support, but our stop loss is here. We can respect to the stop loss and stick with rules.
Super. Our stop loss got hit, and I'm closing the trade.